10th పరీక్షల్లో మార్కుల విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఇంటర్నల్ మార్కుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని ఎత్తివేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది నుంచి బోర్డు ఎగ్జామ్స్ లో ఇంటర్నల్స్ మార్కులు లేకుండా 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ తో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కుల విధానం ఎత్తివేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఇంటర్నల్స్ కు 20 మార్కులు, మెయిన్ ఎగ్జామ్స్ కు 80 మార్కులు ఇచ్చేవారు. ఇంటర్నల్ మార్కుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి 10th పరీక్షల్లో విద్యార్థులకు ఆన్సర్ షీట్లు, బుక్లెట్ల రూపంలో ఇవ్వనున్నారు. 24 పేజీల ఆన్సర్ బుక్లెట్లను ఇస్తారు. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శ్రీనివాస్, ఎస్ఎస్సి అంటే 10th పరీక్షల్లో మార్పులు చేయబోతున్నట్టుగా విద్యాశాఖ కీలకమైనటువంటి ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటనతో విద్యార్థుల్లో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసాం 20 మార్కులు ఇంటర్నల్ మార్కులకు పోను, 80 మార్కులకు మాత్రమే థియరీ ఎగ్జామ్ అనేది జరిగేది. అది కొన్ని ఏళ్లుగా కూడా నడుస్తోంది. ఒకప్పుడు 20-25 ఏళ్ల క్రితం కూడా 100 మార్కులకు ఉండేది, ఆబ్జెక్టివ్ పేపర్ లాగా ఉండేది. దాంట్లో 35 మార్కులు ఎవరికైతే వస్తే వాళ్ళకి పాస్ గా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో మారుస్తూ వచ్చింది. దీంట్లో భాగంగానే మనం చూసాం ఇంటర్నల్ మార్కులు విధానాన్ని, దాని ద్వారా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని, పెద్ద ఎత్తున కాపింగ్ జరుగుతుందని, ఈ లోపాయికారికంగా మేనేజ్మెంట్ పెద్ద ఎత్తుగా దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున విద్యాశాఖకు కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి అట్లాంటి అవకాశానికి ఏది లేకుండా బోర్డు ఎగ్జామ్ లో మార్పులు చేస్తూ 100 మార్కులకు క్వశ్చన్ పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది. ఇది నెక్స్ట్ వచ్చేటువంటి విద్యా సంవత్సరం అంటే 2024-25 సంవత్సరం రేపు వచ్చేటువంటి మార్చి ఏప్రిల్లో జరిగేటువంటి 10వ తరగతి పరీక్షల్లో ఈ విధానం అనేది అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. పాత విధానాన్ని ఎత్తివేస్తున్నట్టు కూడా ఈ కీలకమైనటువంటి ప్రకటన చేసింది. 24 పేజీలతో కూడినటువంటి క్వశ్చన్ ఆన్సర్ పేపర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం ఈ ఆబ్జెక్టివ్ పేపర్లు అనేవి ఉండే అవకాశం ఉండదు. ఇంటర్నల్ మార్కులు ఏదైతే 20 మార్కులు ఉన్నాయో, ఈ మెయిన్ ఎగ్జామ్ 80 మార్కులు ఏదైందో అది గతంలో ఇచ్చేటువంటి పద్ధతి ఉండేది. అదంతా ఎత్తేసి పూర్తిగా 100 మార్కుల పేపర్ తోటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి విద్యాశాఖ 10th పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. ఖచ్చితంగా ఇది చాలా క్రూషియల్ పీరియడ్. ఎందుకంటే ఈ కీలకమైనటువంటి ప్రకటనతో కొంత గందరగోళం ఉండేది. చాలా మంది కొంత ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో ఒక రకంగా ఉండేది. ప్రైవేట్ స్కూల్ అయితే కొంత మేనేజ్మెంట్ కొంత ఈ రకంగా చేస్తుందని ఒక ప్రచారం ప్రాపగండా పెద్ద ఎత్తున ఉండేది గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అర్బన్ ప్రాంతాల్లో. ఇది కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏదైనా కూడా ఆన్సర్ బుక్ లెట్లను ఇచ్చే అవకాశం ఉంటుంది. 24 పేజీలకు సంబంధించినటువంటి దాన్ని ఇక ఈ క్వశ్చన్ పేపర్లు ఇవన్నీ ఉండదు. మొత్తానికైతే ఈ కీలకమైనటువంటి ఈ ప్రకటనతో కొంతవరకు మనకు స్పష్టమైనటువంటి ఒక అంశం అయితే బయటకు వచ్చింది. అదే రకంగా ఇప్పుడు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజు కూడా నడుస్తోంది. డిసెంబర్ 2 వరకు 50 రూపాయల ఆలస్య రుసుముతో నడుస్తుంది. అదేవిధంగా 200 రూపాయలు మరింత ఆలస్య రుసుముతో డిసెంబర్ 12వ తేదీ వరకు, 500 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 కూడా ఇదంతా నడుస్తుంది. ఈ ఎగ్జామ్ ఫీజులు కడుతున్నటువంటి ఈ పరిస్థితిలో ఇలాంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన అనేది రావడం వల్ల కొంత విద్యార్థులు కన్ఫ్యూజ్ అయితే తెలియనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా కూడా ఆన్లైన్ లోనే పరీక్షల ఫీజు చెల్లించేలా ఆప్షన్ కూడా ఇచ్చింది. ఇప్పటికే విద్యార్థులు ఫీజును కళాశాల ప్రధానోపాధ్యాయుడికి కూడా చెల్లించాలని కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా మాత్రం ఒక పక్క 10వ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ కావడం, ఫీజు చెల్లిస్తున్న నేపథ్యంలో ఈ రకమైనటువంటి విద్యాశాఖ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం, ఈ 24 పేజీల ఆన్సర్ బుక్లెట్స్ ను ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం, ఇంటర్నల్ మార్కులు అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదు నేపథ్యంలో విద్యాశాఖ ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, 100 మార్కులకు 100 మార్కులతోనే ఎగ్జామ్ రాయాలనేటువంటి ఈ ప్రకటన ఏదైతుందో అది ఖచ్చితంగా విద్యార్థులు ఒక బిగ్ అలర్ట్ గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలకమైన ప్రకటనతో విద్యార్థులు కూడా మరింత అప్రమత్తంగా ఉండి అందుకు అనుగుణంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా లక్షలాది మంది ఈ టైంలో చాలా ప్రిపరేషన్ లో ఉంటారు. ఈ చలికాలంలో ఇప్పటి నుంచి వచ్చే 2-3 నెలల పాటు
పూర్తిగా పుస్తకాలతో కుస్తీ పట్టే అవకాశం ఉంటుంది. కనుక ఈ 20 మార్కుల ఆబ్జెక్టివ్ పేపర్ ఇంటర్నల్ మార్కులు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా లేవు అనే విషయానికి చాలా క్లారిటీ వచ్చింది. కాబట్టి విద్యార్థులు అనుగుణంగా బుక్స్ లో కానీ ఈ సిలబస్ లో కానీ మార్పులు చేసుకొని చదువుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. శ్రీనివాస్, నరేందర్, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంటర్నల్స్ కు 20 మార్కులు, మెయిన్ ఎగ్జామ్స్ కు 80 మార్కులు ఈ విధానమే కొనసాగింది. ఇప్పుడు 100కి 100 మార్కులు క్వశ్చన్ పేపర్ రాయాలంటున్నారు. దీనివల్ల విద్యార్థులు ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉందా? కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా ఏళ్లుగా ఈ విధానం ఉంది. ఒకప్పుడు మనం 20-25 ఏళ్ల క్రితం చూసినప్పుడు పాత విధానం 100 మార్కులకు ఎగ్జామ్ జరిగేది. దాంట్లోనే 1 మార్కు 5 మార్కుల క్వశ్చన్స్, 2 మార్కుల క్వశ్చన్స్ ఇట్లా డివైడ్ అయ్యి ఎస్ఐ మార్క్ క్వశ్చన్స్ అని ఉండేవి. ఆ విధానాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాశాఖ ద్వారా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్నల్ మార్కులు 20 అనేది ఖచ్చితంగా ఈ కాలేజీ స్కూల్ కు సంబంధించినటువంటి ఏదైతే మేనేజ్మెంట్ ఉంటాయో అక్కడ ఉన్నటువంటి విధానం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దాంట్లోనే కొంత చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. 20 మార్కులు పెద్ద ఎత్తున లాబింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది, అవకతవకలు జరగడానికి విధానం ఉంటుంది అన్నటువంటి పెద్ద ఎత్తున ప్రాపగండ కావచ్చు, రూమర్స్ కావచ్చు, ఇవన్నీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎందుకంటే 100 మార్కుల పేపర్ లో 20 మార్కులు అనేవి చాలా కీలకమైనటువంటి 20కి 20 వచ్చినప్పటికీ ఇక మిగతా 80 మార్కుల్లో కాస్త మార్కులు వచ్చినా కూడా పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ విధానం కనుక వచ్చేసి 100 మార్కులకు కనుక ఎగ్జామ్ పెడితే కొంచెం విద్యార్థుల్లో కొంత కన్ఫ్యూజ్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఒక స్పష్టమైనటువంటి విధానంతో చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానంతో కొంత కన్ఫ్యూజ్ నెలకొనే అవకాశం ఏమాత్రం లేదు. ఖచ్చితంగా అందుకు అనుగుణంగా విద్యార్థులు చదువుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నరేందర్, ఇంటర్నల్స్ కు 20 మార్కులు తగ్గించడం వల్ల ఇప్పుడు పాస్ పర్సంటేజ్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా? అది కూడా ఇంకా పూర్తి వివరాలు విద్యాశాఖ నుంచి రాలేదు. మేబీ రేపు మార్నింగ్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించిన సెక్రటరీ కూడా మనకు పూర్తి స్థాయిలో ఇంకేం వివరాలు అయితే అందించలేదు. కేవలం ఎగ్జామ్ ఫీజు కడుతున్న వాళ్లకు ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. 100 మార్కులతో మాత్రమే ఎగ్జామ్ రాయాలి. పరీక్ష విధానంలో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ గురువారం అంటే ఇవాళ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరంలో ఈ అమలు అయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. కనుక 24 పేజీల ఆన్సర్ బుక్లెట్స్ ఇవ్వాలని చెప్పడం, 100కు 100 మార్కులు పరీక్ష మాత్రమే రాయాల్సి ఉంటుంది, 20 మార్కుల ఇంటర్నల్ అనేది లేదు అనే విషయాన్ని మాత్రమే స్పష్టం చేయడం జరిగింది. మిగతా అన్ని వివరాలు కూడా రేపు వాళ్ళు విధి విధానాలు రూపకల్పన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.